హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉలువల మొలకలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉలువలు మన్ను ఏమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది పోసి పెట్టుకోవాలి. ఇలా ప్లేట్ మూసి. నేను ఇక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ పెడుతున్నాను. మీరైతే నైట్ అంతా పెట్టేసి మార్నింగ్ కూడా వంపేసి బాక్స్లోకి వేసుకోవచ్చండి. చూసారా, నైట్ ఇలా వాటర్ని నేను వంపేసి వాటర్ ఏమీ లేకున్నట్లుగా ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి. లేదన్నా ఒక క్లాత్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు వేరే వేరే బాక్సెస్ వస్తున్నాయండి, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత మూసి బిగ్గా 2 డేస్ వదిలేస్తున్నా. 2 డేస్ తర్వాత చూద్దామా ఇప్పుడు ఎలా మొలకలు వచ్చాయని. చూడండి, నాకు ఇలా చిన్నగా వచ్చే మొలకలు. ఈ మొలకలతో మనము పప్పు చేసుకుందాము. పప్పుకు కావాల్సిన పదార్థాలు: ఉలువల మొలకలు, గురగాకు, టమోటో, వంకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లి, ఆనియన్. చింతపండు, టమోటా అనేది మీ పులుపు తగ్గట్టుగా మీరు వేసుకోవాలండి. నేను ఇక్కడ ఇవన్నీ సిద్ధం చేసుకున్నాం కదా, ముందుగానే బాగా వాష్ చేసేసి ఆకుకూరలో ఏది మొన్ను ఏమీ లేకుండా వాష్ చేసుకొని సిద్ధం చేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకొని 1 by 1 ఇవన్నీ వేసుకుందామండి. ఫస్ట్ ఉలువలు, ఆనియన్, టమోటా అన్నీ టోటల్ ఈ ప్లేట్లో ఏమేమి ఉన్నాయో అన్నీ వేసేసుకొని కొత్తిమీర అనేది కొద్దిగా సపరేట్ చేసుకుంటాను. ఎందుకంటే పోపేసిన తర్వాత వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను అలా సైడ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు టమోటా ముక్కలు, వంకాయ ముక్కలు, కొత్తిమీర, రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలండి. చిటికెడు పసుపు. ఇక్కడ నేను 2 glasses ఆఫ్ వాటర్ తీసుకుంటాను. వాటర్ అనేది ఎక్కువ వేయనండి, పప్పు అనేది గట్టిగా ఉండాలి కాబట్టి వాటర్ ఎక్కువ వేయడం లేదు. మీకు ఎంత కావాలో అంత వేసుకోవాలండి. ఇలా కుక్కర్ మూత పెట్టి ఇప్పుడు కందిపప్పు అయితే 3 విజిల్స్కి ఉడుకుతుందండి. ఇది ఉలవలు కాబట్టి ఉడకదు. కనీసం ఒక 7 to 8 విజిల్స్ రావాలండి. వచ్చిన తర్వాత ఇలా కూల్ అయిన తర్వాత మూత తీసి చూడాలి. ఉలువలు ఉడికినాయో లేదో చెక్ చేసుకోవాలండి. ఉడకపోతే అట్లీస్ట్ ఒక 3-2 టైమ్స్ అయినా మళ్ళీ విజిల్స్ పెట్టవచ్చు మనము. చూసారా, నాకు ఈ ఉలువలు మెత్తగా అయినాయి. నేను అందుకనేసి ఇప్పుడు వేరే గిన్నెలోకి మొత్తం వాటర్ అన్నీ వంపేసుకుంటున్నాను. పూర్తిగా వంపేయాలండి. వంపేసిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి తీసుకొని బాగా మ్యాష్ చేయాలి. పప్పుని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా ఉండాలండి. చూసారా, గట్టిగా ఉంది కదా పప్పు. ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. నాకు కొద్దిగానే ఉన్నాయి, ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవద్దండి. వాటరీ ఉండకూడదు. పప్పు మీడియం సైజులో మాత్రమే ఉండాలి పప్పు. అలా ఉన్న తర్వాత చూసారా, ఇలా నేను చూపించిన విధంగా ఉండాలనేది పప్పు. ఇప్పుడు పోపు పెట్టుకుందండి. పోపుకు కావాల్సిన పదార్థాలు: ఆనియన్, కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర. ఇప్పుడు కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా సాసులు, జీలకర్ర వేయాలండి. వేసిన తర్వాత అందులోకి వెల్లుల్లి కూడా వేసి బాగా అవి కలర్ వచ్చాక కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆనియన్ ముక్కలు కూడా వేయాలండి ఇందులోకి. ఆనియన్ ముక్కలు వేసాక బాగా గోల్డెన్ కలర్ అనేది మనకు రావాలండి. పోపు అనేది గోల్డెన్ కలర్ రాగానే మనము ముందుగా సిద్ధం చేసుకున్న పప్పును కూడా ఇందులో వేసేసుకుందామండి. వేసేసుకొని ఒక 2 minutes బాగా కలిపిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర ఎందుకంటే స్మెల్, ఆ కొత్తిమీర ఫ్లేవర్ తగిలి పప్పు అనేది ఇంకా టేస్టీగా వస్తుంది. చూసారా, ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటున్నా. వేడివేడి రైసు, పప్పు అండి, ఉలుమలకుల పప్పు. నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ పప్పు అనేది. ఈ ఉలవల్లో ప్రోటీన్స్, పిండి పదార్థాలు, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయండి. కనీసం రోజైనా తినొచ్చు, లేదు వారానికి ఒకసారైనా మీరు ట్రై చేయాలండి. ఇట్లయితే ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.